అయినా పర్లేదు, రాని చూసుకుందాం. తట్టుకోగలడా లేదో చూద్దాం. నేను వస్తున్నా. ఒకరోజు ఖాళీగా కూర్చుని యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉన్నా. అప్పుడే సినిమా అండ్ సిరీస్ వాళ్ళు ప్రశాంత్ నీల్ మీద చేసిన వీడియో కనబడింది. సరే కదా అని ఓపెన్ చేసి చూసా. వీడియో అయిపోయాక అందులో చెప్పిన ఒక టాపిక్ అయితే మాత్రం నా మైండ్లో అలా మెదులుతూనే ఉంది. అదే క్రాస్ కటింగ్. బేసిక్లీ ఇది ఒక ఎడిటింగ్ టెక్నిక్. ఎంత పోలీస్ విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్తావు అంటే వీరెట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని. రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసుక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. అర్థమైందా? బేసిక్లీ ఒక లొకేషన్లో కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరుగుతున్న సీన్ అయిపోయాక ఇంకొక లొకేషన్లో ఇంకొన్ని క్యారెక్టర్స్ మధ్య జరిగే సీన్ అయితే మనం చూపిస్తాం. అలా కాకుండా ఒక లొకేషన్లో జరుగుతున్న సీన్ అలాగే వేరే లొకేషన్లో జరుగుతున్న ఒక సీన్ మధ్యలో క్రాస్ చేస్తూ ఎడిట్ చేయడమే ఈ క్రాస్ కటింగ్. మీకు ఒక చిన్న టాస్క్. మీరు ఇప్పటివరకు చూసిన సినిమాల్లో క్రాస్ కటింగ్ సీన్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ గురించి తెలుసుకున్నాక మనల్ని కూడా పెట్టి ఎవరైనా ఒక సీక్వెన్స్ ఎడిట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సరే, వేరే వాళ్ళు మనల్ని పెట్టి ఎందుకు ఎడిట్ చేస్తారు? అందుకని నన్ను నేనే ఒక డైలాగ్ సీక్వెన్స్లో పెట్టుకుని ఇలా ఎడిట్ చేసుకుందామని డిసైడ్ అయ్యా. ఎడిటింగ్ కావాల్సింది ఒక అద్భుతమైన డైలాగ్ సీక్వెన్స్. అంటే ఒక మంచి స్క్రిప్ట్ ఉండాలి. మొదలుపెట్టా, కూర్చున్నా ఆలోచించడం మొదలుపెట్టా. అలా ఎంత ఆలోచించినా కానీ ఒక్క ఐడియా కూడా రాలేదు. అయినా కూడా వదలకుండా ఆలోచించి చించి చించి చివరికి ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేశా. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఇంకా షూటింగ్ మొదలుపెట్టా. ఒక సీక్వెన్స్ అయితే షూట్ చేశా. ఇప్పుడు ఆ సీక్వెన్స్ అయితే మీకోసం వీడియోలో ప్లే చేయబోతున్నా. అవును, వాడు నా ఫ్రెండే, కానీ వాడాలనుకోడు. వాడు అసలు నా ఫ్రెండే కాదు. వాడు చేసిన మోసం ఇప్పటికీ నా మనసులోనే ఉంది. నేను వాడు ఒకేసారి పెద్దన్న దగ్గర పనిలో చేరాం. ఇద్దరం కలిసి ఎన్నో దందాలు చేసాం. కానీ నాకు వాడికి ఉన్న తేడా మా మైండ్ సెట్స్. నేను అవకాశం దొరికినప్పుడు అలా ఎదగాలనుకునే రకం. కానీ వాడికని తెలివితేటలు లేవు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా పెద్దన్నను వేసేశాడు. తర్వాత బొక్కలో పడ్డాడు. నా తెలివి తక్కువతనమే వాడికి ప్లస్ అయింది. పెద్దన్నను వేసింది నిజానికి వాడు, కానీ అది నా మీదకు తోసేసి నన్ను లోపల వేయించాడు. తర్వాత గ్యాంగ్కి వాడే హెడ్ అయి కూర్చున్నాడు. ఆ తర్వాత గ్యాంగ్కి నేనే హెడ్ అయ్యా. వాడు ఉండాలనుకున్న చోట నేనున్నాననే వాడి ఈర్ష్యంతా. కేవలం వాడి తెలివితేటలతోనే వాడు ఇంత వాడయ్యాడు. వాడికి ఎవ్వరి సపోర్ట్ లేకపోవచ్చు, కానీ వాడి ఫైటింగ్ స్పిరిట్ సాధారణమైనది కాదు. మనం చాలలేం. కానీ నా ముందు వాళ్ళ గ్యాంగ్ ఒక్కటే ఖచ్చితంగా చాలదు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. అయినా పర్లేదు, రాని చూసుకుందాం. తట్టుకోగలడా లేదో చూద్దాం. నేను వస్తున్నా. సో అది గైస్, మన క్రాస్ కటింగ్ ఎడిటింగ్ సీక్వెన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్, మళ్ళీ కలుద్దాం.